కాలచక్ర ప్రారంభంలో ఒక వివాదం విశ్వం యొక్క పునాదులను కదిలించింది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మరియు పోషకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఒక ప్రశ్న విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదు. అది ఏంటంటే సర్వోన్నతుడు ఎవరు? దీనికి సమాధానంగా బ్రహ్మ, సర్వోన్నతుడను నేనే, నా మనస్సు నుంచే లోకాలు జన్మించాయి, నేను సమస్త సృష్టికి మూలపురుషుడను అని పలికారు. విష్ణువు శాంతంగా, నేను ప్రతి జీవి యొక్క ప్రాణాన్ని నిలబెడతాను, పోషకకర్తను నేను లేకపోతే లోకాలు వాడిపోతాయి, కనుక నేనే గొప్పవాడిని. ఈ విధంగా వారు చర్చించుకున్నటువంటి సమయంలో వారి అహంకారాన్ని అణిచివేయటానికి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా అనంతమైనటువంటి కాంతి స్తంభంగా వ్యక్తమయ్యారు. విష్ణు అన్నారు, ఈ కాంతి యొక్క స్తంభం, దాని మూలాన్ని నేను కనుగొంటాను. బ్రహ్మదేవుడు అన్నారు, దీని యొక్క శిఖరాన్ని నేను కనుగొంటాను. విష్ణువు వరాహ రూపంలోకి మారి లోతుగా కాంతి స్తంభం యొక్క మూలాన్ని కనుక్కోవడంలో లీనమైపోయారు. బ్రహ్మ హంస రూపంలోకి మార్పు చెంది ఆకాశ మార్గంలో ఎగురుతూ జ్యోతిర్లింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని కనుగొనే ప్రయత్నాన్ని కొనసాగించారు. కొంతకాలం గడిచిన తర్వాత వారు తిరిగి మధ్యస్థానంలో కలుస్తారు. విష్ణువు సవినయంగా, బ్రహ్మదేవ, నేను అంతాన్ని కనుగొనలేకపోయాను అని పలికారు. దానికి బ్రహ్మ సమాధానంగా, నేను ఈ జ్యోతిర్లింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని నేను చేరుకున్నాను, ఆ శిఖరాన్ని నేను చూశాను అన్నారు. బ్రహ్మ చెప్పినది అవాస్తవం. శాశ్వత సత్యం పట్ల అతనికి గల అగౌరవాన్ని ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు అతనిపై కోపించారు. పరమేశ్వరుని యొక్క మూడవ కన్ను నుండి కాలభైరవుడు ఉద్భవించాడు. కాలభైరవుడు అహంకారంతో సత్యాన్ని దాచలేరు. వేగవంతమైన మెరుపులాంటి కదలికతో భైరవుడు బ్రహ్మ యొక్క అసత్యం పలికినటువంటి 5వ తలను ఖండించారు. అసత్యాన్ని పలికినటువంటి తల అది. సృష్టికర్త యొక్క అహంకారం ముక్కలైంది. కానీ ఒక బ్రాహ్మణుని